Hi everyone, welcome to Legal Capital. This is Advocate Shweta. So within 1 year of marriage లో చాలా మందికి డిఫరెన్సెస్ రావడము వైఫ్ అండ్ హస్బెండ్ కి, లేకపోతే పెళ్లికి ముందు కొన్ని విషయాలు వీళ్ళు దాచి ఉంచడము, లేకపోతే ఫ్రాడ్, లేకపోతే ఇంపార్టెన్సీ, ఇవన్నీ రీజన్స్ ఉంటాయండి. సో ఈ రీజన్స్ పైన వితిన్ 1 year ఆఫ్ మ్యారేజ్ కూడా మీకు కనుక ఈ నోటీస్కి వస్తే ఇది ఫ్రాడ్ ఏదో చేశారు అని, లేకపోతే వాళ్ళు ఇంపార్టెంట్ అని తెలిసినా కానీ, ఇంకేమైనా ఫ్యాక్ట్స్ మీకు చెప్పకుండా దాచి ఉంచినట్టు అయితే మనం కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు డివోర్స్ తీసుకోవడానికి. అది డివోర్స్ కిందికి రాదు, నలిటీ కిందికి వస్తుంది. నలిటీ అంటే ఏంటి అని అంటే, అసలు ఈ కోర్ట్ మనం చెప్పే రీజన్స్తోని వ్యాలిడ్ అనుకుంటే అసలు ఈ మ్యారేజ్ అనేది చెల్లుబడి అయినది కాదు, ఇట్స్ జీరో. ఓకే, ప్రీవియస్గా పెళ్ళి కాకముందు స్టేటస్ వీళ్ళకి మెయింటైన్ అవ్వాలి, డివోర్సీ స్టేటస్ అనేది ఉండదు అనమాట. సో నలిటీ అంటే అది. నలిటీ ఎప్పుడెప్పుడు ఇస్తుంది కోర్ట్స్ అని అంటే, యూజువల్లీ వెన్ ఎ బాయ్ ఆర్ వెదర్ ఇట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు ఇంపార్టెంట్ అని తెలిసిన, ఓకే, వాళ్ళు కాంజుగల్ లైఫ్కి పనికిరారు అని చెప్పినా, వాళ్ళకి ఏవైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయని తెలిసినా కానీ, లేకపోతే వాళ్ళు వాళ్ళ వయసు దాచడం కానీ, వాళ్ళ ఉద్యోగం గురించి, ఇలాంటివి ఏవైనా, వాళ్ళ ఆర్థిక బెటర్గా ఉన్నారు అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నా కానీ, ఓకే, ఇంకా ఆయనకి ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నా కానీ, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, ఇవన్నీ గ్రౌండ్స్ ఫర్ నలిటీ అండి. ఇందులో మీకు ఏది తెలిసినా కానీ, ఒకవేళ ఆఫ్టర్ 1 year ఆఫ్ మ్యారేజ్ అయినా మీకు తెలిసింది అనుకోండి ఆ విషయము, మీకు తెలిసిన ఫ్యాక్ట్ నుంచి 1 year లోపు ఎప్పుడైనా డివోర్స్ అప్లై చేసుకోవచ్చు ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ నలిటీ. అది సెక్షన్ 12 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద చర్చింపబడింది యూజువల్లీ. సో మనము ఆ హెచ్ఎంఐ యాక్ట్ కింద నలిటీకి అప్లై చేసుకోవచ్చు. చాలా మంది అవేర్ లేరు. ఇంపార్టెంట్ అయినా కానీ, ఒకవేళ వైఫ్ ఇంపార్టెంట్ అయినా, హస్బెండ్ ఇంపార్టెంట్ అయినా కానీ డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. వెన్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ నలిటీ, డివోర్స్కి వెళ్ళడము కన్నా నలిటీకి వెళ్ళడము ఇట్ వుడ్ బి రాదర్ గుడ్ అని నా అభిప్రాయము. మీరు ఇటువంటివి ఏమైనా ఫేస్ అవుతుంటే ప్లీజ్ డూ విజిట్ us on Legal Capital. థ్యాంక్ యూ.